2 కొరింథీ 12:20. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు దుష్క్రియలు ఉంటే ఇష్టపడతారా? ఇష్టపడతాడు దేవుడు? సిగ్గుతో తలంచుకుంటే దేవుడు ఇష్టపడతాడా? దుష్క్రియలు చేస్తూ పోతుంటే దేవుడు సిగ్గుపడదు, దేవుడు ఇష్టపడతాడా నిన్ను? అందుకని చెప్తున్నాడు ఆయన, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు ఏ రాయి ఉన్నాయంట మీలో? మనలో ఏ రాయి ఉన్నాయి? కలహాలు. ఇంకోటి చెప్పనా, లోకంలో ఉన్న ఒక సామెత ఉంది. ఏముందంటే, ఎవరికి ఎవరు శత్రువులు ఒకసారి చెప్తారా? బాగా తెలిసిన వాళ్ళు ఎవరికి ఎవరు శత్రువులు? ఈ గుంపుని అడుగుతున్నాను నేను, ఈ గుంపుని కాదు. చెప్పాలి తెలిసిన వాళ్ళు. ఎందుకు చెప్పలేరు కదా. స్త్రీకి స్త్రీయే శత్రువు. తల్లులు కదండి మనం అందరం. ఎందుకు మన బిడ్డల మీద మనకి కక్ష? ఎందుకు మన బిడ్డల మీద మనకి ద్వేషం? ఎందుకు నీ సహోదరి మీద నీకు ద్వేషం? ఎందుకు నీ సహోదరి మీద ఈ ద్వేషం? ఎందుకు నీ తోబుట్టు మీద ద్వేషం? దేనికి? కోడలకి పేరే అతను చూస్తుందా? ఇక్కడ చూడని కోడలు కూడా ఉన్నారు. ఇక్కడ సిగ్గుతో తలంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములు ఇవే కదండి నేర్పించేది మనకి. ఒక తల్లి నీ కూతుర్ని ఎలా చూస్తావో నీ కోడల్ని కూడా అలాగే చూడు. ఓ అత్త, నీ కూతుర్ని ఎలా చూస్తావో నీ కోడల్ని కూడా ఇదే కదండి పరిశుద్ధ గ్రంథం నేర్పించేది. ఓ సహోదరి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ సహోదరిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించే కదా. ఎందుకు నీకు ద్వేషం? ఎందుకు నీ అహంకారం? ఎందుకు నీ గర్వం? ఇవి ఉంటే నీలో ఏం కలుగుతాయి? కలహాలు రావా? కలహాలు వస్తాయి లేవా? ద్వేషం హృదయంలో ఉంటే ఎందుకు? క్రైస్తవుడిని ప్రేమించుకోమని చెప్పాడు ఇక్కడ. ఏమి చెప్పండి ఆయన? మీ శత్రువుని కూడా ప్రేమించమంటుంటే ఇక్కడ క్రైస్తవుడిగా దిక్కులేదు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ క్రైస్తవురాలకి దిక్కులేదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడు. అంటే మీరు కోపడకండి అమ్మా, ఊరికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు పొరపాటున ఇప్పుడు నేను రూపమ్మా వేస్తారమ్మా మంచిదంటే ఇంక రగిలిపోద్ది. ఏమ్మా వేస్తారమ్మా మంచిదని నేను రూపమ్మకి చెప్పామంటే రూపమ్మకి ఎలా ఉంటుంది? తగలబడిపోతుంటుంది. ఎందుకు సహించలేవా? కాదని ఒప్పుకుంటారు. అవునా కాదా? ఎందుకండి ఇది నటిస్తారు? ఎందుకండి? క్రైస్తవులా మీరు రాక్షసులా? వాక్యం మళ్ళీ క్రైస్తవులుగా నటించడానికినా? ప్రేమతో అక్క అని పిలిస్తే వస్తుందా? అన్నా అని పిలిస్తే వస్తుందా? తండ్రి అని పిలిస్తే వస్తుందా? ఒక స్త్రీ మరొక స్త్రీ మీద పొగిడినప్పుడు ఎందుకు నువ్వు సహించలేవు? ఎందుకు తట్టుకోలేవు? ఈర్ష్య కదూ, ద్వేషం కదూ, అహం కదూ, గర్వం కదూ, నెత్తెకెక్కున్నాయి కదా కళ్ళు. ఇక్కడ అందరిలో ఉంది ఆ కుళ్ళు, అందరిలో ఉంది కుళ్ళు. ఇది తగునా?